సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతని సినిమాలు ఓవరాల్ ఇండియా మొత్తం రిలీజ్ అవుతుంటాయి. స్పైడర్ నిరాశపరచడంతో షూటింగ్లో ఉన్న భరత్ అను నేను సినిమా విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మహేష్. వేసవి సెలవులను క్యాష్ చేసుకునే క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భరత్ అను నేను మూవీని ఏప్రిల్లో విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాణ సంస్థ నిర్ణయించింది. అయితే ఊహించని విధంగా అదే రోజు అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు ఇండియా మూవీ కూడా రేసులోకి వచ్చింది. మధ్యలో నేనున్నాను అంటూ వచ్చాడు తలైవా. భరత్ అను నేను నా పేరు ఇండియా మూవీలు ఒకే రోజు రిలీజ్ కావడం వల్ల పెద్ద ఇబ్బంది లేకపోయినా రోబో రాకతోనే అసలు సమస్య వచ్చింది. 3 పెద్ద సినిమాలకు థియేటర్స్ ఎలా లాభిస్తాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రోబో రిలీజ్ డేట్ మార్చాలని ఇప్పటికే నిర్మాతలు డివివి దానయ్య, బన్నీ వాసులు పట్టుబడుతున్నారు. రోబో తెలుగు వర్షన్ 2 వారాల అనంతరం రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇది ఎంతవరకు ఫలిస్తుందో తెలియని స్థితిలో భరత్ అను నేను మూవీని ముందుకు జరిపే ఆలోచనలో ఉంది ఆ చిత్ర నిర్మాణ సంస్థ. ఏప్రిల్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలనే ఆలోచనలు చేస్తున్నారట. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేసింది యూనిట్. ఖైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి కొరటాల శివ దర్శకుడు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి డివివి దానయ్య నిర్మాత. లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.